నల్గొండ పట్టణంలో రామగిరిలోని కార్యాలయం నందు తెలంగాణ మ్యారేజ్ బ్యూరో సంఘాల ఆత్మీయ కలయిక జరిగింది. అర్జున్ రావు చైర్మన్ ఆధ్వర్యంలో వివిధ 10 సంఘాల మ్యారేజ్ మీడియేటర్ల సంఘాలు సమావేశం నిర్వహించారు. మంగళవారం నల్గొండ పట్టణంలో స్థానిక రామగిరిలో గల కార్యాలయంలో అర్జున్ రావు చైర్మన్ ఆధ్వర్యంలో వివిధ 10 సంఘాల మ్యారేజ్ మీడియేటర్ సంఘాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమందికి వధూవరులను ఎంపిక చేసి సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో కుటుంబాలు నడుస్తున్నాయని, భవిష్యత్తులో ఇంకా మనం బాధ్యతగా ఉండి వధూవరులను న్యాయంగా ఎంపిక చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మ్యారేజ్ బ్యూరో బాధ్యులు, జిల్లా అధ్యక్షులు గోలి భూపాలరెడ్డి, షరీఫ్, రఫీ, అంజయ్య, కస్తూరి, రాజు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంఘాలు ఉన్నాయి. ఇలాంటి ఎవరు వచ్చి చిన్న కంప్లైంట్ ఇచ్చినా చాలా భీకరంగా వాళ్ళ మీద పోరాటం చేయబోతుంది రేపు జాయింట్ యాక్షన్ కమిటీ. ఎందుకంటే నేను ఏమంటే మధ్యవర్తి చాలామంది మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ ఉన్నారు. వాళ్ళకి ఆశకు గురి. సో మేమందరము పెళ్లి సంబంధాలు చేసే మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులము, అంటే దేవుడి దూతలము అని మేము భావించడం కాదు, దాని తగ్గట్టే మేము పని కూడా చేస్తున్నాము. సో అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో మేము మధ్యవర్తులం ఉన్నాము. అండ్ ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక సతమతం అవుతున్న వాళ్ళకి మేమున్నామంటూ మేమందరము సమిష్టిగా సంఘాల పరంగా, సంఘంలో ఉన్న మధ్యవర్తుల పరంగా మేము పెళ్ళిళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. గత 10-15 సంవత్సరాల నుంచి ఎంతోమంది బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాము. సో కానీ అందరికీ తెలిసినట్టే మంచి చెడు అన్నిట్లో ఉంటుంది. సో మేము చేసిన పెళ్ళిలో ఎంతో చెడుని ఎదుర్కొంటున్నాము. కానీ మేము చేసిన పెళ్ళిళ్ళు ఎక్కడ ఈ డైవర్స్ కేసులని, విడాకులని, కొట్లాటలని ఇవన్నీ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే మేము ఆ విధంగా పగడ్బందీగా మేము పెళ్ళిళ్ళు చేస్తాము. పెళ్లి చూపులు మేమే పెడతాము, ఎంక్వైరీ చేస్తాము. కన్న తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ బాధ్యత వహిస్తూ మేము ఆ పెళ్లి సంబంధాలు కుదర్చడం జరుగుతుంది. కానీ మా దురదృష్టం ఏమనగా మాకు ఎటువంటి గుర్తింపు లేదు సమాజంలో. దానివలన మేము అగౌరవానికి పాలవుతున్నాము, అవమానానికి గురవుతున్నాము. మా ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా కొంతమంది కస్టమర్స్ చేస్తున్నారు. మేము కస్టమర్స్కే న్యాయం చేస్తున్నాము, కానీ అన్నింటిలో మంచి చెడు ఉన్నట్టు అందులో కూడా ఉంది. పెళ్ళికి ముందు ఓ రకంగా ఉంటున్నారు, పెళ్ళి తర్వాత నువ్వెవర్రా అని అడిగే పరిస్థితుల్లో మేము ఉన్నాము. పెళ్ళికి ముందు గారు అది ఇది అన్నట్టుగా చాలా మర్యాద చూపిస్తున్నారు, గ్రాటిట్యూడ్. కానీ పెళ్ళి తర్వాత అసలు చూపించాల్సిన గ్రాటిట్యూడ్ పెళ్ళి తర్వాత అది లేదు. సో మాకు దక్కే గౌరవం మాకు దక్కటం లేదు. దానివల్ల ఎంతో మనోవేదన మేము గురవుతున్నాము. సో ఇక్కడ ఎన్నో వేల కుటుంబాలు జీవనాధారంగా ఈ వ్యవస్థని ఎన్నుకుంది. చాలామంది దీని మీద ఆధారపడి వాళ్ళ కుటుంబ పోషణ చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాల్లో, అది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో కాకపోతే మేము గవర్నమెంట్ దృష్టిలో లేము. ఇది మా దురదృష్టం. తెలియదు అసలు, అంటే ఇంత వ్యవస్థ ఉందని వాళ్ళకి తెలియదు. సో మేము ఇప్పుడు సంఘాల పరంగా మేము గతంలో నిన్నటి వరకు మేము పనిచేసాము. ఏ సంఘము ఆ సభ్యులు సంఘం పరంగా శిక్షణ కల్పిస్తూ, కొత్త వారికి ఉపాధి చూపిస్తూ, ఈ విధంగా పెళ్లి సంబంధాలు చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ప్రతి ఒక్కరికి శిక్షణ కల్పిస్తూ అనగా నిన్నటి వరకు మేము ఒక సంఘాలన్నీ ఇండివిజువల్గా పనిచేస్తాయి, ఇండివిజువల్గా సేవ చేస్తాయి కస్టమర్స్కి. కానీ ఇప్పుడు మేము సమిష్టిగా సంఘాల పరంగా కలిసి అందులో ఉన్న మెంబర్స్కే ఆర్థికంగా ఎదిగే విధంగా చేయడమే కాకుండా సమాజానికి కూడా మేము ఎక్కువ విధంగా పెళ్ళిళ్ళు చేసి త్వరగా పెళ్లి చేసే విధంగా మేము సహాయపడుతూ అండ్ మా సమస్యలు ఏమైతే ఉన్నాయో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము అందరం భావిస్తున్నాము. అది పద్ధతిగా ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతూ అండ్ అలాగే ఈ బ్రోకర్ అన్న పదం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఎక్కడైనా బ్రోకర్ అనండి, వాడండి. కానీ పెళ్లి చేసే మధ్యవర్తిని ఎప్పుడైనా మీరు తాళసిన పడితే బ్రోకర్ అని వారిని సంబోధించకండి. ఇంకేదైనా అనండి, అన్న అనండి, తమ్ముడు అనండి. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మొదటి ఆత్మీయ సమ్మేళన జేఏసీ కార్యక్రమానికి జేఏసీ చైర్మన్, ప్రెసిడెంట్గా మన అర్జునన్న గారికి ఎన్నుకోవడం జరిగింది. నా యొక్క గ్రూప్ పేరు మక్కా మదీనా నికా మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున
నేను నాతో పాటు 10 మంది ఏకగ్రీవంగా ఈయనకి ఎన్నుకోవడం జరిగింది. ఏ రోజు మద్దతు ఇస్తున్నాం. ఈరోజు తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన అర్జునరావు గారికి, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ అనేది కుల మతాత అతీతంగా అన్ని కులాలకు మతాలకు సంబంధించి మ్యారేజ్ బ్యూరో పెళ్లిళ్ళు చేసే కొరకు సమర్పించిన సంస్థ. ఈరోజు మొట్టమొదటిసారిగా మదర్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నల్గొండలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నాము. దీనికి ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులందరూ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, నేను మదర్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డిని మాట్లాడుతున్నాను. మా యొక్క సంస్థ ఉద్దేశం పేదవారికి ఎలాంటి ఆర్థికంగా వెనుకబడిన కులాలకు కానీ మతాలకు కానీ ఉచిత వివాహాలు చేస్తాము. మా మదర్ మ్యారేజ్ ముందుంది. ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫీజు చేసుకుంటూ చేస్తున్నాము. దానికి మా సంఘ సభ్యులను సహకరిస్తున్నారు. అలాగే రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా ఈ మదర్ మ్యారేజ్ కూడా మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి సపోర్ట్గా ఉంటుంది. అర్జునరావు గారికి ఎన్నుదోడుగా ఉండి మా సంఘ సభ్యులందరూ కూడా ముందు ప్రోత్సహిస్తుంటాము. మెయిన్ మాకు జరుగుతున్న అన్యాయాలను గురించి వెలుగు చాటు కొరకు, మాకున్న హక్కుల కొరకు మీ పోరాటం చేస్తుంటాము. మీడియా సమావేశం వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు షేక్ రఫీ. ఈరోజు మన నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాల జేఏసీ కమిటీ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి యొక్క సమావేశానికి అనేక సంఘాల నుంచి అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ కమిటీలు, జిల్లా కార్యవర్గ కమిటీ, నియోజకవర్గ కార్యవర్గ కమిటీలు, అదేవిధంగా సాధారణ మ్యారేజ్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ జేఏసీకి ఈరోజు మరి వాళ్ళ సంఘీభావాన్ని అంటే వాళ్ళ మద్దతును తెలిపినటువంటి సంఘాల పేర్లు ఇప్పుడు నేను చదువుతాను. మొదటిగా వచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ నల్లగొండ జిల్లా కేంద్రంలో మదర్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి రాష్ట్ర అధ్యక్షులుగా కాసాల యాదగిరి గారిని, అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులు రజిత భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి అమ్మ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అర్జునరావు గారు కూడా మరి ఆయనే